ఈ రోజులలో ఎట్లుంటే ఆ రోజులలో ఎట్లుండే. సో కాబట్టి అందరికి విద్య నేర్చుకునే హక్కుని ఆ బ్రిటిష్ వాడు తీసుకురావడం జరిగింది. ఏది ఎప్పుడు 1813లో తెచ్చారు. అర్థమైందా? ఇక ఆస్తి హక్కు గురించి చెప్పిన. ఓకే, ఇంకా శిశు హత్య నిషేధం, సతీ సహగమనం, ఆంగ్ల విద్యా పద్ధతి, అందరికీ ఉద్యోగాలు, నరబలి వ్యతిరేక చట్టాలు, టగ్గులు అనేవారు ఉండేవారు. ఏది ఈ టగ్గులు అంటే యుద్ధాలలో పనిచేసిన తర్వాత పిండారీలు టగ్గులు అనేటోళ్ళు ఉండేటోళ్ళు. ఇక వాళ్ళకి అయిపోయినాక ఏంటంటే వాళ్ళకి ఏ పని లేకుండా ఉండేటోళ్ళు. అప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే దేశం మీద పడి దోసుకునేటోళ్ళు, అందరి ఇండ్లలోకి వచ్చి దోసుకునేటోళ్ళు. ఓకే, పిండారీలు లేదా టగ్గులు అంటారు. సో అట్లాంటి వాళ్ళని అణిచివేయడానికి ఒక చట్టం తెచ్చిండు బ్రిటిష్ వాడు 1830లో. ఓకే, అర్థమైందా? బానిసత్వ నిర్మూలన చట్టం తెచ్చిండు 1833లో. ఇది వివాహ వయస్సు చట్టం తెచ్చిండు, అంటే బాల్య వివాహాలు రద్దు చేసే చట్టం తెచ్చిండు 1891లో. అర్థమైందా? తర్వాత ఇది వివాహ వయస్సు చట్టం అది వేరేది. మళ్ళీ బాల్య వివాహాల నిషేధ చట్టం 1929లో తెచ్చిండు. ఇది ఆస్తి హక్కు చెప్పిన, గంగలో పడేసారు, నిమ్న కులాలకి అందరి విద్య చెప్పిన. అర్థమైందా మిత్రులారా? అందరికి ఒక రకం శిక్షలు, 3 రాత్రులు గడిపేది, దేవదాసి నిషేధం, నరబలి, విధవరాళ్ళు పునర్వివాహ చట్టం. అంటే ఈ భర్త చనిపోతే వాళ్ళకి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ తెల్లగా, అంటే ముసలోనికి చిన్నామని పెళ్లి చేసేటోళ్ళు. వాడు ముసలాడు కాబట్టి తొందరగా చచ్చిపోయేటోడు. ఈమెన్ తెల్ల గుండు కొట్టించి తెల్ల బట్టలు వేసి మూల కూర్చొని పెట్టేవాళ్ళు రెస్ట్ ఆఫ్ ద లైఫ్. అట్లా ఉండొద్దు అని చెప్పి ఈ ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అనడానికి 1856లో విధవరాళ్ళకి పునర్వివాహ చట్టం తెచ్చారు. అర్థమైందా? కన్యాశుల్కం గదే సినిమా, అది దాన్నే ఆ నవలనే ఆ స్టోరీనే దాన్ని సినిమా తీసారు. ఓకే, ఇది చరక్ పూజ, శూద్రులను పెద్ద పెద్ద భవనాల్లో నరబలి. ఓకే, చరక్ పూజలు చేస్తారు. దానికి ఆ నరబలి నిషేధ చట్టం 1863లో తెచ్చారు. అర్థమైందా? సో ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇవాళ ఇది బుద్ధిజం, భారతదేశంలో బుద్ధిజాన్ని లేకుండా చేసింది ఎవరు? ఇవాళ మన భారతదేశంలో పుట్టిన బుద్ధిజం మన చుట్టుపక్కల దేశాలన్నీ ఏషియన్ కంట్రీస్, చైనా, ఈ థాయిలాండ్, కంబోడియా అన్ని దేశాల్లో ఉంది, శ్రీలంక. మరి భారతదేశంలో అడిగిపోయింది. ఎన్ని బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఉండేవి ఇలా తక్షశిల, నలంద, రత్నగిరి, విక్రమశిల, అట్లా 9వ 10వ బౌద్ధ ఏమంటారు యూనివర్సిటీస్ ఉండే. ఎవరు గాలబెట్టిండ్రు? ఎవరు లేకుండా చేసారు చెప్పండి? అంటే ఈ దేశ మూలవాసులకి విద్య ఉండకూడదు, తెలివి కళ్ళలు ఉండకూడదు. అర్థమైందా? హింస అనేది లేదు మన దగ్గర. ఈ బలుల కాన్సెప్టే లేదు. వాటి తీసుకొచ్చిండు. యజ్ఞాలు యాగాలు కాన్సెప్టే లేదు. అర్థమైందా? ఇక్కడ మూలవాసులు శ్రమణ పరంపరలో వాళ్ళు ధ్యానం చేసుకునేవారు. వాళ్ళ ఏది ఆ మానసిక ప్రశాంతత గాని మన లోపలనే ఉందని ఈ బుద్ధిజం 100% ఈ శ్రమణ పరంపరకు సంబంధించింది. అట్లా ప్రతి ఒక్కరూ ఆ గురు పరంపరలో ఈ శ్రమణ పరంపరలో ధ్యానం చేసుకునేవారు. ఏదైనా అంతర్ముఖంలోనే చూసేవారు. ఈ సనాతనంలో, ఈ ఆర్యం లోపల, ఈ బ్రాహ్మణిజం లోపల ఈ ధ్యానం అనే కాన్సెప్టే లేదు. ఎంతసేపు బలులు ఇవ్వాలి. ఏ స్థాయికి బలులు ఇచ్చిర్రు అంటే ఆ జంతు పశువులని, అంటే ఇక వ్యవసాయం చేయడానికి లేని పరిస్థితి వచ్చింది. ఈ హింసను చూడలేక చాలా మంది రాజులతో సహా బుద్ధిజం జైనిజంలోకి కన్వర్ట్ అయ్యారు. అప్పుడు మొత్తానికి మన ఎగ్జిస్టెన్స్ అయిపోతుందని చెప్పి అప్పుడు ఆ బుద్ధిజం జైనిజం వీడు కొన్ని పాటించే ప్రయత్నం చేసిండు. అర్థమైందా? వాడు చేసిన దరిద్రం అంతా చేసి మళ్ళా ఎవడన్నా వాస్తవాలు చెప్తే వాని మీద పొద్దుగా వేస్తే ఈ ట్రోలింగ్. నేను ఇప్పుడు అడుగుతున్నా, శూద్రుడు ఎందుకు పూజాని ఏమని అడుగుతున్నా? రేవంత్ రెడ్డి గారు తమిళనాడులో చేసారు కదా. గతంలో కూడా ఈ మార్కండేయ గుళ్ళ కొన్ని గుళ్ళల్లో వేరే బైండ్లు కొందరు చేసేటోళ్ళు కదా. సంస్కృతం తీసేసి తెలుగులో చెప్పేటట్టు తెలుగులో చెప్పాలి అన్ని మంత్రాలు, అన్ని మతాల అన్ని కుల. ఇప్పుడు ఏ ముస్లిం వాడైనా ఇమాం కాగలుగుతున్నాడు, ఏ క్రిస్టియన్ వాడైనా పాస్టర్ కాగలుగుతున్నాడు. మరి ఏ హిందూ అయినా ఎందుకు పూజారి కాకూడదు? సింపుల్. సంస్కృతంలో చెప్పొద్దు, అచ్చ తెలుగులనే చెప్పాలి. ఏ మంత్రమైనా ఏ కులమోడైనా ప్రతి హిందువు పూజారి కావచ్చు. చెప్పండి, తప్పేముంది? ఒప్పుకోడే బ్రాహ్మణుడు, వాని ఆధిపత్యం పోతుందే. గుళ్ళో వచ్చే సంపద దోసుకోవాలి, ఈ ప్రజలందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలి, వాళ్ళకి పొద్దుగాలేస్తే పిచ్చి లేపాలి. ఇవన్నీ సాధ్యం కాదు కదా. కరోనా వస్తే అన్ని మూసుకొని ఇంట్లో భయపడి బతికిన దొంగలన్నా వీళ్ళు. అదే బ్రదర్ బతుకుతారు. ఇప్పుడు మనం లైవ్ లో వచ్చిన ఎవ్వరు కామెంట్ పెట్టరు. కానీ ఇప్పుడు నేను ఇది అయిపోయినాక వాళ్ళకి లేదో బిట్ కార్డ్ చేసి పెట్టినా అనుకో, నువ్వు చూడు 100,000 కామెంట్లు పొద్దుగాలేస్తే అమ్మని అక్కని పట్టుకొని తిడతారు. ఏమి సంస్కారం ఇది? ఇది నేర్పిందా సంస్కారం? హిందూ మతం ఇట్లా నేర్పిందా? లేదు. ఏ హిందూ గ్రంథంలో లేదు అట్లా. చూపెట్టమనండి.
ఆడుని మాట్లాడతా వీడు మరి ఏడ మాట్లాడాలి, నేను ఈడున్నా కాబట్టి ఈడ మాట్లాడుతున్నా, ఆడికి వస్తే ఆడ మాట్లాడతా. ఏం చేయమంటావు మరి? ఇక్కడ ఉండా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నీ బీజేపీ పార్టీ చెప్తే రాలేదు. నేను ఇంజనీరింగ్ అయిపోయినాక వచ్చిన, ఏది నేను 21, 22 ఉన్నప్పుడు వచ్చిన. మరి ఇక్కడ నాకు పిల్లలు, నాకు 2 కొడుకులు, వాళ్ళు పెద్దగా అవుతున్నారు. మరి ఇక్కడ నేను నా బాధ్యత తండ్రిగా ఏది వాళ్ళతోటి నేను టైం గడపాలి, వాళ్ళని ఒక దారి చూపెట్టాలి. మరి ఏం చేయమంటావు? నాకు అర్థం కాలేదు. మీరు చెప్పాక వద్దన్నా. ఇప్పుడు ఈ ఇండియాలో ఇంతమంది యూట్యూబర్లు మాట్లాడుతున్నారు రకరకాల సబ్జెక్టుల మీద. అమెరికాలో ఉన్న వాళ్ళు చూస్తలేరా ఇండియా వాళ్ళు యూట్యూబ్ మాట్లాడి? ఐ డోంట్ అండర్స్టాండ్. విషయం ఉందా లేదా? యాడుంటే ఇవాళ టెక్నాలజీ వచ్చినాక ప్రపంచం చిన్నగా అయిపోయింది. తుమ్మినా దగ్గర తెలుస్తుంది. ఇవాళ BBC తెలుగు న్యూస్ తెలుగు అని ఒకటి ఛానల్ వస్తుంది. మరి వాళ్ళు వచ్చే న్యూస్ అన్ని భారతదేశంలో జరిగే విషయాలు ఉన్నాయా? మీరు చూడండి, BBC న్యూస్ అని తెలుగులో, BBCలో ఇంగ్లీష్ లో వచ్చిన దాన్ని వాళ్ళు తెలుగులో మార్చి పెట్టారు యూట్యూబ్ ఛానల్. అంటే తెలుగులో చెప్తారు. అందులో వచ్చే 99% న్యూస్, 1-2 న్యూస్ భారతదేశం సంబంధించి ఉంటాయి, కానీ మొత్తం వేరే అన్ని దేశాలు ఉంటాయి, ప్రపంచానికి సంబంధించిన అన్ని ఉంటాయి. ఉక్రెయిన్ లో ఏమైతుంది, రష్యాలో ఏమైతుంది, ఇంకోటి ఏమైతుంది, అమెరికాలో ఏమైతుంది, అన్ని ఉంటాయి. తప్పేముంది? ప్రపంచంలో ఎక్కడ ఏమైనా యూనివర్స్ లా, ప్రపంచం అంటే యూనివర్స్ లా ఎక్కడ ఏమైనా తెలుసుకోవడం తప్పేముంది? ఇలా చంద్రుడు, సూర్యుడు, ఇంకోటి ఒకటే సూర్యగ్రహణం అవుతుంది, మన భూమి మీద అవుతుందా? భారతదేశంలో అవుతుందా? అక్కడెక్కడో పైన అవుతుంది. ఆడ దరిదాపులో కూడా సూర్యుని దగ్గరికి మనం పోలేం. మరి అక్కడెక్కడో అయ్యేది మనకెందుకు అంటే ఏదో రకంగా నోరు మూపియాలే, ప్రజలకు వాస్తవాలు తెలియనియద్దు. కానీ వాడు మాత్రం పొద్దుగాలేస్తే ఈ చెత్త నింపొచ్చు హిందూ ముస్లిం అని. ఎక్కడ ఎవరు అది యుద్ధం చేసిండు శివాజీ గాని ఔరంగజేబ్ ఏంది అంటే ఆయన యొక్క అంతకుముందు వరకు అక్బర్ నుంచి ఒక్కొక్కరు ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. ఔరంగజేబ్ అంటే ఆయన మొత్తం భారతదేశాన్ని పరిపాలించాలి అనే ఒక ఆకాంక్షతోటి రాజ్య విస్తరణ కోసం దక్షిణాది మీద పడ్డాడు. ఓకే, అర్థమైందా? అంతకుముందు దక్షిణాదికి వీళ్ళు తుగ్లక్లు వచ్చిర్రు, ఖిల్జీ వచ్చిండు. వాళ్ళు ఏం చేసిర్రు అంటే ఎక్స్పాండ్ చేయకుండా ఏం చేసిర్రు అంటే వాళ్ళు ఇక్కడ ట్యాక్స్ తీసుకొని పోయిర్రు, కప్పం కట్టమన్నారు. కొంత ఆ రాజు అది బలంగా ఉన్నప్పుడు కొంత కట్టిర్రు, తర్వాత మానేసారు, గంతవరకే. కానీ ఈ ఔరంగజేబు అంటే ఆయన ఏంటంటే మొత్తం భారతదేశాన్ని పరిపాలించాలి అనే ఆకాంక్షతోటి ఏం చేసిండంటే ఈ దక్షిణాదిలా మొత్తం ఎక్స్పాండ్ చేయడానికి శతవిధాల కష్టపడ్డాడు. 9 నెలలు కష్టపడితే ఒక లోపల ఉన్నటువంటి ఆంతరంగికులు మోసం చేస్తే మన యొక్క హైదరాబాద్ రాజ్యాన్ని అతను తన యొక్క మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకోగలిగిండు కుతుబ్ షాహీల తర్వాత. కానీ అదే ప్రయత్నము ఈ యొక్క మరాఠా సామ్రాజ్యాన్ని చేసినప్పుడు చేయలేకపోయిండు. ఎందుకు అంటే అదంతా ఈ టెరైన్ ఎట్లుంటది అంటే ఈ యొక్క మన కోరమండల్ అంటారు, ఏమంటారు అని మర్చిపోయి, కొంకన్ ఈ యొక్క అంటే ఈ గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, బొంబాయి, ఈ ప్రాంతం అంతా, కేరళ, ఈ ప్రాంతం అంతా కొంకన్ అంటారు. ఓకే, రత్నగిరి, ఇవన్నీ ప్రాంతాలు అవి ఏంటంటే ఈ కోస్టల్ రీజియన్ ప్లస్ అన్ని గుట్టలు, కొండలు, ఈ పెద్ద పెద్దవి ఉంటాయి. అంటే ఒక నార్మల్ ప్లెయిన్ ల్యాండ్ కాదు కాబట్టి ఆయన లోకల్ మంచి ఏమంటారు ఈ కొండలు గుట్టలు ఎక్కుట్లా దాసుకున్నట్లా ఈయనకి పట్టుంది శివాజీ గారికి. సో ఉండడం వల్ల ఆయన దొంగలెక్కి వస్తాడు, కొడతాడు, పారిపోతాడు, మనకు కనిపించాడు. అంటే డైరెక్ట్ గా ప్లేన్ ల్యాండ్ లకు వచ్చి యుద్ధం చేయలే శివాజీ గారు. ఎప్పుడు గెరిల్లా యుద్ధం అంటారు. గెరిల్లా యుద్ధం అంటే ఇప్పుడు ఏమంటారు అంటారు కదా, స్నైపర్ అంటారు కదా. అంటే వాడు కనబడకు, నువ్వు నిద్రపోయినప్పుడు వచ్చి కొడతాడు, మళ్ళా కొడదామనే లోపల వాడు కనిపించాడు, పోతాడు, ఆ గుట్టలలో దాచుకుంటాడు. ఆ గుట్టల పైకి ఆయనకి శివాజీకి ఎక్కువ వస్తుంది, కానీ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి. కానీ వీళ్ళకి ఎక్క రాదు, అంటే మళ్ళీ రివర్స్ కొట్టలేడు. ఆ విధంగా గెరిల్లా యుద్ధం చేసేవాడు. సో అట్లా అతను గెలవలేకపోయిండు ఔరంగజేబు గారు. అయినప్పటికీ ఆయన తన యొక్క హిందూ సైన్యాధ్యక్షుని పంపి శతవిధాల ప్రయత్నం చేసిండు, కానీ సక్సెస్ కాలేకపోయిండు లాంగ్ టర్మ్. సో దానివల్ల ఏమైపోయింది, ఔరంగజేబు అతని మకాంనే ఈ దక్షిణాది మార్చుకున్నాడు. ఔరంగజేబు సమాధి కూడా ఎక్కడ మహారాష్ట్రలో ఉంటది. సో ఆయన తన జీవితాన్ని అట్లా చేసి ఏం చేసిండు, అక్కడ సరిగ్గా వాళ్ళ పిల్లల్ని టేక్ కేర్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ వారసుని తయారు చేయలేకపోయిండు, సరైన సమర్థమైన వారసుని తయారు చేయలేకపోయిండు ఔరంగజేబు. దానివల్ల ఏమైపోయింది, ఔరంగజేబు తర్వాత మొఘల్ సామ్రాజ్యం పతనం అయిపోయింది.